ఏంటి మధుర, అమ్మ అంతలా అడుగుతుంటే నోట్లో ఏదో ఉన్నట్టు మాట్లాడవేంటి? చెప్పు. చెప్పు మధుర, నిన్నే కదా అడుగుతుంది, చెప్పు. ఏంటక్క చెప్పేది? నాకు తెలీదని తల ఊపుతున్నాను కదా, అది సరిపోదా? నా నోట్ నుంచి నేనే దొంగని కాదు, నేను తీయలేదని చెప్తే మీరు నమ్ముతారా? అదేంటమ్మా అలా అంటావు? నువ్వు చూసావా అని అడుగుతున్నాం, తీసావా అని కాదుగా. అబ్బా ఏం కవరింగ్ అమ్మా, ఆ డబ్బులు నేనే తీశానని నీ నమ్మకం. ఎందుకంటే ఈ ఇంట్లో ఏ తప్పు జరిగినా అది నేనే చేశానని మీ నమ్మకం. మధుర, ఎందుకే నీకు నువ్వే అలా అనుకుంటావు? నేనేం అనుకోవట్లేదు, మీరే అనుకునేలా చేస్తున్నారు. కూరలో బొద్దింక పడితేనే నేనే చేశానంటారు, డబ్బులు కనిపించకపోయినా నేనే దొంగతనం చేశానంటారు. మధురా, నిన్ను దొంగ అని ఇక్కడ ఎవరూ అనట్లేదమ్మా. డబ్బులు కనిపించట్లేదు, చూసావా అని అడిగానంతే. రెండింటికి పెద్ద తేడా లేదమ్మా. మీరు నన్ను తిట్టడానికి రీజన్ కావాలి. ముందు ముందు వర్షాలు పడకపోయినా, పంటలు పండకపోయినా అది కూడా నా వల్లే అని నన్నే తిడతారు. ఎందుకు మధుర బుద్ధి లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? నేను కాదక్క, బుద్ధి లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడేది నువ్వు అమ్మ. మధురా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? చిన్నంతరం పెద్దంతరం లేదా? నాన్నా, నేనసలు మీ కూతుర్నేనా? మధురా, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి నాన్న, ఎప్పుడు చూడు ఏం జరిగినా మీరంతా ఒక్కటై నన్ను ఒక్కదాన్ని వెయిట్ చేసి నేనే దొంగతనాలు చేస్తాను, నేనే తప్పులు చేస్తానని తిడుతూ ఉంటారు. అది మనం చేసే పనులు బట్టి, మన ప్రవర్తన బట్టి ఉంటాయి మధుర. మంచిగా ఉంటే ఎందుకంటారు? నేను మంచిగానే ఉంటానక్క, మీరే ఒక్కొక్కసారి నాతో ప్రేమగా మాట్లాడతారు, ఒక్కొక్కసారి తిడుతూనే ఉంటారు. ఛీ, రాను రాను నాకు అసలు ఇంట్లోనే ఉండాలనిపించట్లేదు. ఏంటి శ్యామల ఇదే? అయ్యో, మేమేం అనలేదండి. బీరువాలో డబ్బు కనిపించడం లేదు, నువ్వేమైనా తీసావా, లేకపోతే పొరపాటున కింద పడితే చూసావా అని అన్నానంతే. దానికే మధుర ఇంత గొడవ చేసి వెళ్ళిపోయింది. సరే వదిలే శ్యామల, ఆ డబ్బు నేనే ఎలాగోలా సర్దుతానులే. మధురని ఏ ఇబ్బంది పెట్టకండి. మధురా, ఏం యాక్టింగ్ చేసావే! నీ నటనకి ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు. అదమ్మా సంగతి. ఇంచుమించుగా మొత్తం 3000 ఎకరాలు. ఏదో మిఠాయి పంచినట్టు ఊరంతా దాన ధర్మాలని మనిద్దరి పేరు మీద పంచేశాడమ్మా మన నాన్న. ఎంత దారుణం రా ముసలోడా! మా అమ్మని ఇంట్లో నుంచి గెంటేసి వీళ్ళకి మాత్రం పట్టం గట్టి ప్రేమగా చూసుకున్నావా? చచ్చావు కాబట్టే బతికిపోయావు, లేదా? సీను, మెల్లగా మాట్లాడుతున్నారు కదా. క్షమించండి అయ్యా, జారిపోయింది. ఇంకోసారి జారనే ఉన్నా. ఏంటన్నయ్య నువ్వు అనేది? 3000 ఎకరాలా? అవునమ్మా, మొత్తం మనదే. మళ్ళీ ఆ 3000 ఎకరాలు మన గుప్పిట్లోకి రావాలి. ఎవరి దగ్గర సూది మన మోపినంత భూమి కూడా వదలకుండా లాక్కోవాలి. లాక్కుందాం అన్నయ్య, మొత్తం లాక్కుందాం. అలా లాక్కోవాలంటే రాజకీయంగా నీ సపోర్టు నాకుండాలి. తప్పకుండా ఉంటుంది. నేను నీ చెల్లెలన్నయ్య, అది మన భూమి. కాకపోతే దీనికి చాలా పెద్ద గ్రౌండ్ వర్క్ చేయాలి. మనం లాక్కుంటున్నామనే సంగతి కూడా వాళ్ళకి తెలియకూడదు.
తెలిసినా నోరు మెదపకూడదు. అదేంటమ్మా? ఎందుకంటే ఇంకొక 1 ఇయర్లో జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనా? అవునన్నయ్య, నువ్వే. ఈసారి ఎమ్మెల్యేగా నిన్ను నిలబెట్టబోతున్నా. నిజమా అత్తయ్య? నిజమా అమ్మా? నువ్వు చెప్తుంది నిజమా? ఆ, నిజమే అన్నయ్య. ఈ మాట వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్నేళ్ల నా కల నెరవేరబోతోంది. ఇక ఎవరమ్మా మనల్ని ఆపేది? నేనుండగా నిన్నెవరన్నయ్య ఆపేది? అవునమ్మా, కానీ ఆ ఎలక్షన్స్కి ముందే ఆ 3000 ఎకరాలు మన వశం కావాలి. దానికంటే ముందు మన బంధం ఇంకా బలపడాలమ్మా. నా కొడుక్కి నీ కూతురికి ముడేశామే అనుకో, మన రక్త బంధానికి వియ్యంకుల బంధం కూడా తోడవుతుంది. ఏంటమ్మా, నేను చెప్పింది నచ్చలేదా? నా మనసులో మాటే చెప్పావన్నయ్య. సరే అమ్మా, అయితే ముందా పనిలో ఉందాం. అలాగే అన్నయ్య. అన్నయ్య, చెప్పమ్మా. వచ్చే ఎలక్షన్స్లో మన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ముందు ముందు మనకి అవాంతరాలేమైనా ఉన్నాయా అన్నది మనం తెలుసుకోవాలి. మంచి జాతకం చెప్పే జ్యోతిష్యుణ్ణి పిలిపించండి. అలాగేనమ్మా, పిలిపిస్తాను. మై డియర్ అత్త, అత్తయ్య ఎలా ఉన్నావు? అన్నయ్య, లేని ప్రేమలు నటించటం ఎందుకులే. నేనొస్తున్నాను అని తెలిసి కూడా ఇంట్లో లేకుండా ఇప్పుడొచ్చి ప్రేమ చూపిస్తాను అంటే నన్నేమి మోసం చేయలేవు. మోసమా? ఏంటత్త నువ్వు మాట్లాడేది? చూడు, నువ్వు వస్తున్నావని తెలిసిన దగ్గర నుంచి నా హార్ట్ బీట్ లబ్డబని కాదు, అత్త అత్త అని కొట్టుకుంటోంది. బాగా మాటలు నేర్చావురా. నీ మేనల్లుని కదా అత్త, అన్నీ నీ పోలికలే వచ్చాయి. దొంగవిరా నువ్వు, దొరకవు. రాహుల్, ఇది నీకోసం. అత్తయ్య, డైమండ్ వాచ్ నా కోసమా? డైమండ్ అది కాదు రాహుల్, నువ్వు. నీకోసం ఒక్క డైమండ్ ఏంట్రా, ఏమైనా చేస్తాను. ఎలా ఉంది? సూపర్ ఉందత్తయ్యా. కానీ ఏమైనా నీ ఫేస్లో ఉన్న బ్రైట్నెస్ ఇందులో లేదత్తయ్యా. అయ్యో నాన్న, మీకు డైమండ్స్ కావాలంటే చెప్పండి. ఇక్కడ అత్తయ్య నవ్వుతూ ఉంటే కింద పడిపోతున్నాయి. అన్ని మాటలు నాకే ఇచ్చేస్తే ఎలారా? కొంచెం నీ మరదలకు కూడా ఉంచు. ఐశ్వర్య వచ్చిందా? ఎక్కడా? ఇక్కడ. హే ఐశ్వర్య, హౌ ఆర్ యు? అది పక్కన పెట్టు బావా. నీకోసం నేను ఎగ్జామ్స్ పక్కన పెట్టి అంత దూరం నుండి వస్తే నువ్వేమో పెళ్లి కూతుర్లా మొహం చూపించకుండా తిరుగుతున్నావు. అమ్మా తల్లి, ఇప్పుడే అత్తయ్య క్లాస్ పీకింది, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయకు. ఓ బావా. ఏంటి అలాకా? నువ్వెన్ని రోజులుంటావు చెప్పు, దానికి తగ్గట్టు ప్లాన్ చేసి ఎంజాయ్మెంట్ కుమ్మేద్దాం. ఇంకో 3 months వరకు ఇక్కడేరా. ఓ సూపర్ అత్తయ్య. అయితే ఈ 3 months మీ అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. ఓ అమ్మా, బావని నమ్మొద్దు. ఈ రోజు హ్యాండ్ ఇచ్చినట్టే
ఈ 3 months కూడా హ్యాండ్ ఇస్తానని ముందే చెప్తున్నాడు. ఏయ్ నిన్ను ఆగు. ఏయ్ ఐషు, ఐశ్వర్య ఆగు. ఏయ్ బావా నన్ను పట్టుకోలేవు బావా. ఏయ్ ఏయ్ ఆగు. నన్ను పట్టుకోలేవు. ఏయ్, ఆగు. నన్నంత మాట్లాడతావా? ఆగు. ఏయ్, పట్టుకో బావా పట్టుకో. అమ్మ అమ్మ చూడమ్మా. ఏయ్ ఐషు, నన్ను పట్టుకోలేవు బావా నువ్వు. నన్నంత మాట్లాడతావా? ఐశ్వర్య ఏయ్, నిన్ను. చూసావమ్మా, వాళ్ళిద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉందో. మనదే ఆలస్యం అనుకుంటా. పొడేసేద్దాం. వీళ్ళెన్ని పగటి కలలైనా కనని ఆ కలల్ని బద్దలు కొట్టి నా చెల్లెల్ని ఈ ఇంటికి కోడలిగా తీసుకొస్తాను. Come on, go on. ఓకే సార్. Wait. Come back. ఓకే సార్. జూమ్ ఇన్ చేయమ్మా. ఓకే. Oh my God, this is really mysterious. Call Rahul. సార్, రాహులే ఫోన్ చేస్తున్నాడు. హాయ్ రాహుల్. సార్, ఈజ్ ఎనీథింగ్ మిస్టీరియస్? ఎవ్రీథింగ్ ఈజ్ మిస్టీరియస్ మ్యాన్. నేను అసలు ఊహించడం లేదు ఇలాంటిది ఒక మిస్టరీ ఉంటుంది అని. సీసీ కెమెరాస్ వర్క్ చేయనప్పుడే నాకు అనిపించింది సార్, అక్కడేదో ఉందని. బట్ ఆ మిస్టరీ ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఇంతకీ ఆ టెక్స్ట్ మీనింగ్ ఏంటి సార్? అది సంస్కృతంలో రాసుంది రాహుల్. దాని మీనింగు ఇంకా ఉంది. ఇట్స్ లైక్ వార్నింగ్ స్టేట్మెంట్. ఇంకా ఏదో బ్యాలెన్స్ ఉందని, మేబీ చేయాల్సిందేదో మిగిలి ఉండొచ్చు, లేదా ఆ టెంపుల్లోనే ఏదో ఉండి ఉండవచ్చు. క్లారిటీగా అయితే ఏం చెప్పలేదు రాహుల్. సార్, మరి ఆ రెక్కల గుర్రం? దాని మీనింగ్ రెడీ టు ఫ్లై అని, అంటే ఎగరడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఓ మై గాడ్, ఇట్స్ క్రేజీ సార్. ఎస్ రాహుల్, బట్ బీ కేర్ఫుల్. నా లైఫ్లో ఇలాంటి మిస్టీరియస్ వైబ్ని నేనెప్పుడూ ఫేస్ చేయలేదు. ఐ థింక్ ఇట్స్ టూ డేంజరస్. నువ్వు దాని గురించి మర్చిపోతే నీకే మంచిది. కాదు అని ఎప్పటిలాగే మొండిగా వెళ్తాను అంటే చెప్పలేవు రాహుల్, లైఫ్ కూడా పోవచ్చు. నన్ను ఛాలెంజ్ చేసిన మిస్టరీని ఫైండ్ అవుట్ చేయకపోతే నేను బతికున్నా వేస్ట్ సార్. డోంట్ వరీ సార్, ఐ విల్ చేజ్ దిస్ మిస్టరీ. నువ్వు ఎగరటం నేను చూడాలి. నీ రెక్కలు పట్టుకొని నీతో పాటు ఆకాశంలోకి నేను కూడా ఎగరాలి. ఎగురుతాను త్వరలోనే.
దానికి అడ్డంగా నుంచున్నావు? ఎవరయ్యా నువ్వు? నిన్నేనయ్యా. ఎవరు నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంటి? నిన్నే. ఎవరు నువ్వు? ఇంట్లో కొత్తగా పనికి చేరాను. ఇంత వయసు వచ్చింది, ఇలా గడప మీద నిలబడకూడదని తెలీదా నీకు? తెలీదు. తెలీదా? నిన్ను చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. నువ్వసలు ఈ ఊరి వాడివేనా? అవును, నాది ఈ ఊరే. నాకలా అనిపించట్లేదు. నీ వాలకమే ఏదో తేడా కొడుతుంది. ఏంటమ్మా భవానీ, ఏమైంది? చూడండి బాబాయ్, గడప మీద నిలబడ్డాడు. అడిగితే ఏదో సమాధానం చెప్తున్నాడు. రేయ్, ఆ మాత్రం తెలీదా నీకు? అయినా ఈరోజే కదరా పనిలో చేరింది నువ్వు. ఇక్కడేం పని నీకు? ఇంకా అలా చూస్తూ నిలబడతామే, పో బయటికి. అటెక్కడికి రా, ఆ మూటలు అక్కడున్నాయి, అవి తీయాలి, పద. వంటలన్నీ చాలా జాగ్రత్తగా వడ్డించాలి. చాలా ఇష్టంతో రుచిగా చేశాను. ఏ పొరపాటు చేయకండి. అలాగే అమ్మా. అమ్మగారి దగ్గరికెళ్ళి భోజనం రెడీ అని చెప్పాయి. నువ్వెంత, నీ స్థాయి ఎంత? నన్నే తిట్టిస్తావా ఏంటి? రుచిగా చేసావా? చెప్తా, వాటిని ఇంకా రుచిగా చేస్తా. ఇప్పుడు చూద్దాం, నువ్వెంత రుచిగా చేశావో వాళ్ళెంత రుచిగా తింటారో. ఈ పప్పు పెద్దబాబు గారికి, ఈ బెండకాయ చిన్నమ్మ గారికి, గుత్తొంకాయ పెద్దయ్య గారికి, సాంబారేమో రాహుల్ బాబుకి. అలాగే అమ్మా. చాలా బాగుందమ్మా. టేస్ట్ అదిరిపోయింది. సూపర్. లేదు, ఇలా జరగకూడదు. అయినా అలా ఎలా జరిగింది? అన్నయ్య, ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యేది? ఎల్లుండే అమ్మా. ఓ, ఈసారి ఉత్సవాలు బాగా జరిపించాలన్నయ్య. ఉత్సవాలకి ఏం కావాలన్నా మనమే ఇద్దాం. తప్పకుండా అమ్మా.
నువ్వొచ్చావన్న సంతోషంలో మునుపెన్నడూ లేనంత ఘనంగా జరిపిద్దాం. తారజువ్వలు ఆకాశాన్ని తాకాలి. ఆహాహాహా. అమ్మా, సాంబార్లో ఇంగో బదులు అమృతం ఏమైనా కలిపారా? ఇంత టేస్టీగా ఉంది. ఎవరు చేశారు? వెయిట్ 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 ఇంత టేస్టీగా ఉందంటే డెఫినెట్గా భవానీయే చేసుంటుంది. అయ్యో రాహుల్ బాబు, ఇప్పుడే పొగడాలా? ఏంటి అందరూ సీరియస్గా నన్ను కొట్టేలా చూస్తున్నారు? అంటే సాంబార్ బాలేదా? కొంపదీసి నా టేస్టింగ్ సెల్స్ పోయాయేంటి? అదేం లేదు రాహుల్, పొద్దున్న పిన్ని వస్తుంటే ఆ భవానీ ఫూల్ లాగా బిహేవ్ చేసి పిన్నిని బాగా ఇరిటేట్ చేసిందంట. అవునా? భవానీ అలాంటి పనులేం చేయదే. అతయ్య ఏం చేసింది? రే రాహుల్, ఇప్పుడు అదంతా అవసరమా? ముందు భోజనం చెయ్యి. అమ్మయ్యా, ఇక్కడితో వదిలేశారు, లేదంటే ఎంత దూరం వెళ్ళేదో. దీన్ని తీసుకెళ్లి ఊరి పొలిమేరలో ఉత్తర దిక్కుగా పెట్టిరా. ఏంటంకుల్ ఇది? ముగిసిపోయిందనుకున్నా దాని తాలూకు ఆనవాలే బాబు ఇది.